మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. తల్లి తండ్రియులే కనల్లాడిపోయడి చిన్నారులకు సేవ చేయువారు, పెద్దవారల తెచ్చి వృద్ధాశ్రమము పెట్టి సిద్ధి పొందగా సేవ చేయువారు, వికలాంగులకునేమి సకలాంగులకునైనా చేతి చమురు సేవ చేయువారు, పరమ పూజ్యుల తెచ్చి పాదపూజలు చేసి సిరులు సంగియు సేవ చేయువారు కలరు దేశానెందరో. కానీ కన్న తల్లి పాదముల యొద్ద కూర్చొని పావుగంట సేవ చేసెడి వారేరీ చేతులెత్తుడు, అట్టివారలకే నిప్పుడంజలింతు, అట్టివారలకే నిప్పుడంజలింతు. పెద్దల మాటలు పెడచి వినబెడితే పెద్ద పెద్ద బలగాలుండి కూడా ప్రయోజనమేమీ లేదనే విషయాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ద్రోణ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1220వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. నిశాసమయ అశనిపాతమా రావయ్యా, తండ్రుల గౌరవాన్ని నిలబెట్టవయ్యా, తండ్రులకి విజయాన్ని చేకూర్చవయ్యా, ఇది రాత్రి యుద్ధం, మీకు బలం ఎక్కువ, నువ్విప్పుడు మా పరువు నిలబెట్టాలి అని కృష్ణుడి సలహా మేరకు అర్జునుడు కూడా ఘటోత్కచుడిని స్మరించారు. ఎక్కడో దూరంగా ఉండి యుద్ధం చేస్తున్నవాడు ఇక్కడికి వచ్చేశాడు. అతనికి పోటీగా ఎవరొస్తారో చూద్దామనుకునే పరిస్థితుల్లో అలంబుసుడు, జటాసురుని కుమారుడు. ఈ పేరు రాక్షసుల్లో చాలామందికి ఉంది. ఇప్పటికో ఇద్దరు చచ్చారు ఘటోత్కచుడి చేతిలో. వీడు మూడో అలంబసుడు. మనకు అర్థం కావడం కోసం వీడిని కొలంబసుడు అందాం గొడవ లేకుండా. అందుకని జటాసురుని కుమారుడైన అలంబస్ కమ్ కొలంబస్ వీరు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు పని కట్టుకొని. ఘటోత్కచుడిని ఎదుర్కోవడానికి ముందు అక్కడికి వెళ్ళాడు. ఒక్కొక్కడు పొగర అలా ఉంటుందండి. వెళ్ళి దుర్యోధన, ఘటోత్కచుడి మీదకి ఎవరిని పంపుదాం అనుకుంటున్నావు అంటే అని చూస్తున్నాడు. నేను పెడతా, మా నాన్న జటాసురుడిని భీముడు చంపాడు, నేను చూసుకుంటాను వాడి సంగతి. మంచిది అన్నాడు. ఆయన సొమ్మేం పోయింది? కోడలు కొడుకును కంటానంటే అత్తగారు వద్దంటుందా అని విడవయ్యా అన్నాడు. పోతాడు. కొండకు వెంట్రుకేద్దాం, వస్తే కొండ వస్తుంది, పోతే వెంట్రుకు పోతుంది, నేను చూసుకుంటా అని వచ్చేసరికి అలంబోసుడు వచ్చి ఘటోత్కచుడి మీద పడ్డాడు. ఒక్కొక్కడు తీట అలా ఉంటుంది పని కట్టుకొని. ఇప్పుడు ఎవడు రమ్మన్నాడు ఆకాశం నుంచి వీడిని? మృత్యువు మూడితే అలాగే ఉంటుంది. కృతాంతవాహ మహిషి గ్రైవేయ ఘంటాధ్వనులని కాశీఖండంలో శ్రీనాథుడు చెబుతాడు. అవి వినపడుతున్నాయి వాడికి. ఏం చేస్తాడు? వాళ్ళిద్దరూ నాగ గరుడుల్లాగా, గజ కేసరుల్లాగా, రాహు సూర్యుల్లాగా పోరాడారు. బాకి కచి ముష్టి కేశి అభవత్ యుద్ధం అని భయంకరమైన యుద్ధం జరిగింది. జుట్టు పట్టుకుని చేతులు పట్టుకుని కాళ్ళు పెనవేసుకుని మల్ల యుద్ధం, లొల్లు యుద్ధం సమస్తం చేస్తున్నారు వాళ్ళు. ఏం చేయగలరు అవన్నీ. ఆ యుద్ధంలో భయంకరంగా చేసిన యుద్ధంలో పోరాడి ఆకాశంలోకి వెళ్ళారు. మాయారూపాలు ధరించారు, భయంకరంగా అరుచుకున్నారు. ఒకరినొకడు మింగేసినట్టు అయింది, మళ్ళీ బయటపడ్డారు. ఒకరినొకడు మింగేయడం, మళ్ళీ బయటపడ్డం. అలాగే ఉంటుందండి. అనేక రకాల ఆయుధాలు సృష్టించారు. చక్రాలు, గదలు, వృక్షాలు, శరలు అన్నీ ఒకడు సృష్టించడం, ఇంకోడు మాయ చేయడం, ఒకడు సృష్టించడం, ఇంకోడు మాయ చేయడం. ఇవన్నీ అయ్యాక మళ్ళీ భూమి మీదకి దిగారు. ఈ మాయాయుద్ధంలో కూడా ఒక గొప్పతనం ఉందండి, ఓ ప్రత్యేకత. ఎవడు నెగ్గుతాడంటే ఆ మాయలో ఎవడు తొందరగా మాయ చేయగలుగుతాడో ఎదుటివాడు గుర్తించలేకుండా వాడు నెగ్గుతాడు. తొందరగా చేయాలి. ఆ వేగం చాలా ముఖ్యం. అందుకని ఈ భూమి మీద పడిపోతున్న క్రమంలో ఘటోత్కచుడు అలంబుసుడు ఇద్దరూ పడిపోతుంటే వాటికంటే ముందే కాస్త ఘటోత్కచుడు మేలుకుని కింద పడిపోయేవాడిని జుట్టట్టుకుని ఒక్కసారి ఇలాగ పీక దగ్గర చెయ్యి, కంఠకటి గిరగిర, వీరు నాన్నగారి పద్ధతి. కంఠం దగ్గర చెయ్యి, కటి భాగం దగ్గర చెయ్యి పెట్టి గిరగిర తిప్పి నేలకేసి కొట్టి ఆ తలక ఇలా పట్టుకుని ఇలా అన్నట్టండి. ఇలా అనేసరికి మీకు ఆశ్చర్యం, ఈ పిడికిలి పోటు ఇలా ఉంటుంది కదా, ఈ బొటన వేలికి ఆ తలకాయ గుచ్చుకుంది. అది ఘటోత్కచుడి పద్ధతి. తమదైన శైలిలో అని పత్రికల్లో రాస్తూ ఉంటారు. హిజ్ ఓన్ స్టైల్ అని, వాడి స్టైల్ అది.
గిరగిర గిరగిర తిప్పి నేలకేసి కొట్టి జుట్టు పట్టుకుని పైకి లేపి ఆ కంఠంలో ఇలా అన్నట్టు సార్ దెబ్బ గుచ్చుకుంది ఇక్కడ. అప్పుడు ఈ తలకాయని ఇలాగే పట్టుకుని నెత్తురు ఇలా కారుతోందండి. అది ఈ చేతి మించి ఇలాగా గడొత్కొజకు చొక్కా ఉండదు కాబట్టి సరిపోయింది, బాగా కనపడుతోంది. ఇలా నెత్తురు కారుతుంటే ఆ నెత్తురుతో సహా ఆ తలకాయ తీసుకెళ్ళి పట్టుకెళ్ళి దుర్యోధనుడు రథంలో పారేశాడు. తీసుకో వీణా, ఎంతకంటే బలవంతుడు ఎవడు దొరకలేదురా నీకు, నన్ను చెప్తే చెప్పేవాడు కదా, నాకు సమానమైన వాడు అవడం. వీడి పొగరు వీడిది, వీడికి ఎప్పుడు రాసి పుట్టిందో ఎవరికి తెలుసు. ఎవడు పొగరు వాడిదండి. రాక్షసులే కదా. అందుకే కృష్ణ పరమాత్మ వీరెవరిని క్షమించడు. పాండవుల పక్షంలో ఉన్నారా కౌరవుల పక్షంలో ఉన్నారా కాదు, ఆయనకు కావాల్సింది రాక్షసులు, లేకపోతే వీళ్ళ కోసం మళ్ళీ జన్మెత్తాలి ఆయన. సంత ఇంత భయంకరంగా ఉంటారు. వాడు అలా రావడం, నేను పోరాడతానడం, పరిగెట్టుకుని యుద్ధం చేయడం వాడి పొగరైతే, చంపి తలకాయ ఇలా పట్టుకుని వీడికంటే ఎవడు దొరకలేదురా నీకు అంటున్నాడు. కానీ ఈ అలంబుసుడిని చంపడానికి ఘటోత్కచుడికి చచ్చే చావు అయింది. ఆ ఆకాశం నుంచి కింద పడడంలో పొరపాటున అలంబుసుడిదే కనుక పై చెయ్యేవాడు ముందు మేలుకొని ఉంటే ఘటోత్కచుడికే ఈ స్థితి వచ్చేది. పెద్ద విషయం ఏం కాదు అక్కడ. ఘటోత్కచుడు వీడిని మించిన వాడని మనం ఖచ్చితంగా చెప్పడానికి ఏం లేదు అక్కడ. కానీ అవకాశం అంతే. అవకాశం వల్ల మనం గెలిచినప్పుడు అవకాశాల వల్ల గెలిచామనే భావనే ఉండాలి. అందుకని అక్కడ మందే ప్రతాపం అనుకుంటే ఎలాగ, అదే అహంకారం. దాని ఫలితం చూద్దాం. అది ఇలా పట్టుకుని అది తీసుకెళ్ళి అక్కడ పారేసి ఇక్కడ తిక్కన గారి పద్యం కంటే కూడా వ్యాసుడు శ్లోకం చెప్పుకోవాలి. ఒక చమత్కార శ్లోకం చెప్పాడు. స్వధర్మం అభివాంఛతి యో స్వధర్మమభివాంఛతి రాజరిక్తహస్తం నపశ్యేత రాజానం బ్రాహ్మణం స్త్రియం స్వధర్మమర్థం కామంచ త్రితయం యో అభివాంఛతి స్వధర్మమర్థం కామంచ త్రితయం యో అభివాంఛతి రాజా రిక్తహస్తం న పశ్యేత రిక్తహస్తో న పశ్యేత రాజానం బ్రాహ్మణం స్త్రియం. ధర్మశాస్త్రం ఇక్కడ కావాల్సి వచ్చింది ఘటోత్కచుడికి. దుర్యోధన, స్వధర్మాన్ని పాటించదలుచుకున్నవాడు, ధర్మార్థ కామాలతో సిద్ధి పొందదలుచుకున్నవాడు ఎవడో కూడా, త్రివర్గ ఫలాలను కోరుకున్నవాడు ఎవడో కూడా రాజును కానీ బ్రాహ్మణుని కానీ స్త్రీని కానీ రిక్తహస్తాలతో దర్శించట. నీ బతుక్కు నువ్వు రాజువు కదా, నిన్ను ఒట్టి చేతులతో చూడకూడదు కదా. అందుకో ఇదిగో కొనిమిదని మిత్రుని తల, కొనిమిదని మిత్రుని తల, కొనిమిదని మిత్రుని తల వినుము ఇట్టుల మారులేని విక్రమమున కర్ణుని దృంచెద వరుషన్ పొరిగొనిజద నిన్ను. కొనిమిదని మిత్రుని తల వినుము ఇట్టుల మారులేని విక్రమమున కర్ణుని దృంచెద పొరిగొనిజద నిన్ను. భీమసేను కొడుకను ఎరుగవే, భీమసేను కొడుకను ఎరుగవే. బాగా అతి 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 అంటే ఇది. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య